మిత్రులందరికీ జై భీమ్. నా పేరు విఠల్ కాంబ్లే. నేను ముదోల్ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. ఆగస్టు 1వ తారీఖు రోజున ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరించుకోవచ్చు అని చెప్పి ఏదైతే 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు రాజ్యాంగానికి లోబడి లేదు, రాజ్యానికి విరుద్ధంగా ఉంది, రాజ్యాంగాన్ని కూని చేసే విధంగా ఉంది అని చెప్పి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ సార్ తన మాల సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడడం జరిగింది. ఏదైతే గత 50 సంవత్సరాల నుంచి మేము కలిసికట్టుగా ఉన్నటువంటి మాదిగలను విభజించే విధంగా, మా లోపల చిచ్చు పెట్టే విధంగా, మా లోపల విభజించే విధంగా మమ్మల్ని విభజించి ఓట్లు తన్నుకునే విధంగా ఈ రాజ్యాంగ ధర్మాసనం ఉన్నదని చెప్పేసి తన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడడం జరిగింది. దీన్ని తప్పుపడుతూ ఈరోజు వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీలో అంబేద్కర్ చౌరస్తా నుంచి నా మాదిగ సోదరులందరూ ర్యాలీ తీశారు. ఎందుకంటే మా మాదిగలను కించపరిచే విధంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే మాట్లాడిండు. ఆయన మా మనోభావాలను దెబ్బతీసిండు. మా క్షమాపణ చెప్పాలేనని చెప్పి నా మాదిగ సోదరులందరూ, విద్యావంతులు, ఉద్యోగస్తులందరూ ర్యాలీ తీశారు. నేను మీ అందరికి ఒకటే అడగదలుచుకుంటున్నా, మీ నాయకుడు, ఎంఆర్పిఎస్ నాయకుడు ఎవరైతే ఈ మందకృష్ణ ఉన్నాడో, ఆ మందకృష్ణ ఏదైతే ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మాలలందరినీ కూడా మనువాదులుగా మాట్లాడడం జరిగింది. వర్గీకరణకు అడ్డుకునే వారు మాలలందరూ కూడా వాళ్ళు మనువాదులు అని చెప్పడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటచబిలిటీ, అంటరాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 15% రిజర్వేషన్లు కల్పించి ఆర్థిక, రాజకీయ, విద్యా రంగాలలో సమానత్వాన్ని పొంది మీరు అభివృద్ధి కండి అని ఇస్తే, దాన్ని ఈరోజు మీ నాయకుడు రాజకీయ లబ్ధి కొరకు ఇతర పార్టీలో సంఖలో దూరి మాలలకు మనువాదులు అంటాడు, అంబేద్కర్కు మహానాయకుడు అని అంటాడు. మరి ఇవన్నీ కనబడలేవా మీ అందరికీ? ఆ రోజు మీ నాయకుడు మాట్లాడిన మాటలు మీకు వినబడలేవా? ఆ రోజు అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన మీ నాయకుడి మాటలు వినబడలేవా? ఎక్కడ నిద్రపోయిందని ఇలా నేను అడుగుతా ఉన్నా. అంటే మీ నాయకుడు ఏది చెప్తే మీరు అది చేస్తారు. మీ నాయకుడు అంటే 10వ తరగతి ఫెయిల్ అయిండు, ఆయనకు సబ్జెక్టు తెలియదు, ఆయనకు చట్టాలు తెలియయి, ఆయనకు కమిషన్లు తెలియయి. మీరందరు చదువుకున్నటువంటి వ్యక్తులు కదా, మీకన్నా కానీ బుద్ధి ఉండాలి కదా ఆయన మార్గంలో పోవడానికి. ఆయన ఏది చెప్తే మీరు అది చేస్తారా? మాలలు మనువాదులను అన్నప్పుడు కూడా మేము ఒక్కరం కూడా సపోర్ట్ చేయలేం. ఎందుకు? మా సహోదరుడే అని మేము అనుకున్నాం. కానీ ఇయ్యాల మనం అందరం ఐక్యంగా ఉండి, మనం యూనిటీగా ఉండి మనం అనుకున్నది సాధిద్దామనన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ సార్ ఇయ్యాల మీకు శత్రువుగా కనిపించిండా? మీ నాయకుడు మందకృష్ణ నోటికి ఏది మాట్లాడితే అది మాట్లాడవచ్చు. సోదర మాలలను ఏ విధంగా మాట్లాడవచ్చు. సో మనకు హక్కులను కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ని ఏకవచనంతో పిలవవచ్చు. వాటిని మీరు ఖండించారా? మీకు నైతిక బాధ్యత లేదా?
ఈరోజు మీకైనా ఏమన్నా అర్థమవుతున్నదా? ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి నాయకుడి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మాదిగ సోదరులకు నేను అడుగుతా ఉన్నా, మీరన్నా ఆలోచించేటువంటి నిందిత జ్ఞానం లేదా మీకు? ఇవాళ ఎందరో మాదిగలు దీన్ని, ప్రొఫెసర్లు కానీ నాయకులు కానీ ఎందరో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణను మందకృష్ణ ఆధీనంలో, ఎంఆర్పిఎస్ ఆధీనంలో నడుస్తున్నటువంటి ఎవరైతే ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళ ఆధీనంలో నడుస్తున్న నా మాదిగ సోదరులందరూ దీన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి సోదరులారా, ఆయన 100 కోట్లను సంపాదించుకున్నాడు మందకృష్ణ. ఆయనకు రిజర్వేషన్లు అక్కర్లేదు, ఆయనకు ఆస్తులు అక్కర్లేదు, ఆయనకు అంతస్తులు అక్కర్లేదు, ఆయనకు ఉద్యోగం అక్కర్లేదు. కావాల్సింది మనకు. ఇలా క్రిమిలేయర్ పైన మాట్లాడుతూ ఉన్నాడు. నా మాదిగ సోదరుని ఇంట్లో ఒక్కళ్ళకు ఉద్యోగం వస్తే మిగతా ఉద్యోగాలు రావద్దా? నా మాల సోదరి ఇంట్లో ఉద్యోగం వస్తే ఉద్యోగాలు రావద్దా? నా మాదిగ జాతి నుంచి నాయకుడు అయిన వాడు మరుసటి నాయకుడు కావద్దా? నా మాల జాతి నుంచి నాయకుడు అయిన వాడు మా నాయకుడు కావద్దా? మరి దాని మీద మాట్లాడరేంటి మీరు? ఆయనకంటే కామన్ సెన్స్ లేదు, ఆయనకు తెలియదు. ఆయన అన్ని సంపాదించుకున్నాడు, అన్ని కూడబెట్టుకున్నాడు, ఆయన కుటుంబాలు 100 సంవత్సరాలు ఆస్తులన్నీ సంపాదించుకున్నాడు. కానీ మీకేమైంది? మీరు ఉద్యోగాలు చేస్తున్నారు. చదువుకున్నటువంటి ప్రొఫెసర్లు, చదువుకున్నటువంటి ఉద్యోగస్తులు, చదువుకున్నటువంటి విద్యావంతులు ఉన్నారు కదా. నాగరాజ్ సార్ అన్న మాట ఏంది? మనమందరం కలిసికట్టుగా ఉందాం. మనమందరం 15% ఉన్న రిజర్వేషన్లకు ఇంకో 20% రిజర్వేషన్లను తెచ్చుకునేటువంటి పోరాటం చేద్దాం. ఆ విషయం పైన మాట్లాడకుండా 15%లో 12% కావాలా, నాకున్న దాంట్లోనే పంపకాలు జరగాల, ఇది సరైనటువంటి పద్ధత? మీరు తెలుసుకునేటువంటి అవసరం లేదా? మీరందరూ ఆయన ఎగురుమంటే ఎగురుతున్నారు, దుంకుమంటే దుంకుతున్నారు. మిత్రులారా, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఎస్సీ వర్గీకరణ వల్ల మాదిగలే కాదు, మాలతో పాటు 59 ఉపకులాలు వినాశనానికి దారితీసేటువంటి పరిస్థితి మనకు వస్తుంది. దాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. ఇలా మందకృష్ణ ఆయనకు ఉద్యోగం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఆయన సంపాదించుకున్న ఆస్తులు, ఆయన ఒక పార్టీకి అమ్ముడు పోయినటువంటి వ్యక్తి. ఆయన గురించి మీరు పట్టించుకోవలసినటువంటి అవసరం కూడా లేదు. ఏదోజో ఆయన చేసినటువంటి కుట్ర తెలిస్తే మీ మాదిగ సోదరులందరూ కలిసి ఆయనను బట్టలు ఊడగొట్టి కొడతారు. ఆ టైం వస్తుంది దగ్గరికి. కానీ ఆయన మాయలో మీరు ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. దళిత జాతిని ఏకం చెయ్యడానికి ముందుకొస్తున్నటువంటి చెన్నూరు ఎమ్మెల్యే వెంకటస్వామి పైన, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ పైన, వీళ్ళపైన మీ నిరసనలు తెలియజేస్తారా? అంటే తెలంగాణలో మా జనాభా లేదనుకుంటున్నారా? తెలంగాణ ఎస్సీ మాలలు 35 నుంచి 40 లక్షల మంది ఎస్సీ మాలలు ఉన్నారు. మందకృష్ణకు దమ్ముంటే శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమని చెప్పు, సెన్సెక్షన్ చేయమని చెప్పు, జనగణన చేయమని చెప్పు, దళిత బంధు ఎందరికి ఎన్ని వచ్చినాయని చేయమని చెప్పు, ఉద్యోగాలు ఎవరికి ఎన్ని ఉన్నాయని చేయమని చెప్పు. రాజ్యాంగానికి లోబడి కదా ఇవన్నీ చేయవలసింది. మేమందరం అన్నది అదే, ఎస్సీ వర్గీకరణకు ఎవ్వరు వ్యతిరేకం కాదు. భారత రాజ్యాంగంలో 341వ అధికరణను సవరణ ద్వారా లోక్సభ రాజ్యసభలోని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొంది వివిధ రాష్ట్రాలకు 39 రాష్ట్రాలలో 29 రాష్ట్రాలలో కనీసం 50% అంటే 15 రాష్ట్రాల నుంచి
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ మర్చిపోయినరు, రాజ్యాంగాన్ని పక్కన పెట్టిర్రు, ధర్మాసనాన్ని తీసుకొచ్చిర్రు, మాకు ధర్మాసనం తీర్పు ఇచ్చిందని చెప్తున్నారు. ధర్మాసనం ఎక్కడికి వెళ్ళి వచ్చిందా తీర్పు? అది రాజకీయ పార్టీ తీర్పు కాదా? హైదరాబాద్కు వచ్చిన నరేంద్ర మోడీ నేను ఎస్సీ వర్గీకరణ చేస్తా అని పెద్దన్న పాత్ర పోషించి మందకృష్ణని కవలగించుకునలేదా? అటువంటి రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి కూని చేసే విధంగా అటువంటి పనులు చేయొచ్చు, దాన్ని సమర్థిస్తారు. కానీ మనం అందరం కలిసికట్టుగా ఉండి మనం డెవలప్ అవుతాంరా అంటే ఇవి మీకు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయా? మాదిగ సోదరులారా, ఇప్పటికైనా దృష్టి పెట్టి ఆలోచించండి, దూరదృష్టి పెట్టి ఆలోచించండి. ఇది ఆలోచించకుండా ఎవరు చెప్పిన మాటలకు, చెంచాగిరి మాటలకు మీరు ఇతరులపైన వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడకండి. ఇంకోసారి మాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులపైన ఎటువంటి అనుచిత వాక్యాలు చేసి వాళ్లకు నిరసన తెలియజేస్తే బాగుండది. తెలంగాణలో మాలలు కూడా దిగవలసి వస్తుంది. ఇప్పటిదాకా మేము మిమ్మల్ని అన్నదమ్ముళ్ళం అనుకున్నాం, మీతోటి కలిసికట్టుగా ఉందామని అనుకున్నాం, కానీ మీరు మాతోటి దూరం ఉండాలని అనుకుంటున్నారు. దూరం ఉండండి, కానీ లెక్కలు చేయకుండా ఎట్లా దూరం అవుతారు అని. తెలంగాణలో ఎస్సీల మాల జనాభా ఎక్కువగా ఉంది, ఆంధ్రాలో మాల జనాభా ఎక్కువగా ఉంది. వీళ్ళందరినీ వదిలిపెట్టి మందకృష్ణ తప్పుడు లెక్కలతోటి, మందకృష్ణ తప్పుడు చేష్టలతోటి మీరు ఎట్లా హౌ డు ఐడెంటిఫై, మీరు ఎట్లా కమిషన్ల దొంగ కమిషన్లను మీరు ఎట్లా దాన్ని చేపడతారు? ఇప్పటికైనా ఇసుంటి దొంగ ఉద్యమకారుల యొక్క మాటలు విని మీరు మీ అస్తిత్వాన్ని కోల్పోకుండా చూసుకోవాలి. అవసరమైతే కలిసికట్టుగా ఉండి మన రిజర్వేషన్ల పెంపు గురించి పోరాడదాం. మీ మందకృష్ణకు ఒక మాట అడగాలనుకుంటున్నా. మనం 21%, 22% ఉన్న ఎస్సీలకు 15% రిజర్వేషన్లలో పోరాటం చేస్తున్నావు. 20% రిజర్వేషన్ల కోసం పోరాడదాం రండి. 2% ఉన్నటువంటి అగ్రవర్ణాలను ఈడబ్ల్యూఎస్లో 10% ఇస్తే నీ సామాజిక న్యాయం ఎటుపోయింది మందకృష్ణ? ఇలా మాయావతిని తిడతావు, ఇలా వెంకటస్వామిని తిడతావు, ఇలా రామ్ విలాస్ పాస్వాన్ని తిడతావు. వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారా? వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారా? నువ్వు సంకల దురినవే చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ముఖ్యమంత్రి చేసిండు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇలా అక్కడ బైఫర్కేషన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇలా నీకు రిజర్వేషన్లు కల్పించినటువంటి నరేంద్ర మోడీ గుజరాత్లో 3 సార్లు ముఖ్యమంత్రి చేసిండు కదా. అందుకోసమేనా నువ్వు వీళ్ళ మీద కుక్క మురిగినట్టు అంటే దళిత సమాజం మీదనే పడేడుస్తున్నావు? ఇప్పటికీ నీ నాటకాలు సాగాయి. ఇప్పటికైనా మీ మందకృష్ణ మాదిగ మాటలు విని మీరు మీ అస్తిత్వాన్ని పోగొట్టుకోకండి. నా మాదిగ మిత్రులకు నేను సూచించేది, ఇలా వివేక్ అన్న అయినా నాగరాజ్ అన్న అయినా మన యూనిటీ కోసం కొట్లాడుతున్నారు, మన ఓట్ బ్యాంక్ కొరకు కొట్లాడుతున్నారు. మనని ఒక దగ్గర ఉండి మన యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో అభివృద్ధి చెందడానికి వాళ్ళు కొట్లాడడం జరుగుతూ ఉన్నది. లాభం చేకూర్చేటువంటి, మన తరపు నుంచి లాభం చేకూర్చి కొట్లాడేటువంటి వ్యక్తులను మీరు వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి నిరసనలు తెలియజేస్తున్నారు. మన వెనుక ఉండి వెన్నుపోటు పోడ్చే అటువంటి దొంగ ఉద్యమ నాయకులను మీరు సపోర్ట్ చేస్తున్నారు. మాదిగ సోదరులారా, మీరు ఇప్పటికైనా గమనించి అటువంటి మానుకోండి అని నేను ఈ సభాముఖంగా నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఇప్పటికైనా మేము వర్గీకరణకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. మేము రాజ్యాంగబద్ధంగా కొట్లాడేటువంటి వ్యక్తులం. ఏది జరిగినా రాజ్యాంగబద్ధంగా జరగాలి. దొంగ దొడ్డిదారిలో పోయేటువంటి ప్రతి సుప్రీంకోర్టు తీర్పైనా
అది ఏ కోర్టు తీర్పైనా, ఏ కమిషన్ తీర్పైనా మేము దాన్ని పక్కా వ్యతిరేకిస్తూనే ఉంటాం. ఇంకా తెలంగాణ మొత్తం కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా మేమందరం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ పనులు చేసినా కూడా కానీ మేము ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం. ముఖ్యంగా మందకృష్ణదైతే వర్గీకరణలో ఎటువంటి పాత్ర లేదు, జీరో. మొన్న వచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో అది రాజస్థాన్ వర్గీకరణ తీర్పుతో పాటు దేశం మొత్తం వర్తించే విధంగా చేయడం జరిగింది. మందకృష్ణని హీరో చేస్తున్నారు. మందకృష్ణ ఆయనకు ఒక సబ్జెక్టు తెలియదు, ఒక కమిషన్ తెలియదు, కమిషన్ రిపోర్ట్ ఏ విధంగా ఉన్నది తెలియదు. ఆయనకు అసలు నా హిందీ రాదు, నా ఇంగ్లీష్ రాదు, అందులో ఇచ్చినటువంటి తీర్పులో ఏం సారాంశం ఉన్నదో కూడా తెలియదు. ఆయన తెలంగాణ ఆంధ్రాలో జీరో, కానీ రాజకీయ పార్టీల్లో సంఖలో దూరడానికి హీరో. అదే మందకృష్ణ మాదిగ చేస్తున్నటువంటి ఏదైతే ఆ కుట్ర ఉన్నదో ఆ కుట్రని మేము తిప్పి కొడతాం. మేము మా దళిత సమాజం మాదిగ అదేవిధంగా 59 ఉపకులాలన్నింటినీ కాపాడేటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన కుట్రను బయటపెట్టి మేము మా వాళ్ళందరినీ మేము కాపాడుకుంటామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. జై హింద్, జై బుద్ధ, జై భారత్, జై భీమ్.